హల్లెలూయా. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నా. సంతోషించేది ఎవరు? ఎవరికైతే ఏదైనా ఒక అద్భుతం జరిగిందో, ఆశ్చర్యకార్యం జరిగిందో వాళ్ళు మాత్రమే సంతోషిస్తారు. అవునా? సో ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఏంటంట? ఒక పాపి విషయమై వాడు మారు మనస్సు పొందితే దేవుని దూతలు, ఎంతమంది ఉంటారు దేవుని దూతలు? దేవుని దూతలు ఎంతమంది? కోటాను కోట్ల దేవదూతలు. మీరు ఆలోచన చేయండి. ఒక పాపి పశ్చాత్తాపడితే, ఒక పాపి మారు మనసు అనుభవంలోకి వస్తే దేవదూతలందరూ సంతోషిస్తారట. హల్లెలూయా. ఎలాంటి పశ్చాత్తాపం అంటావు? ఎలాంటి మారు మనసు అంటావు? ఏదో తాత్కాలికమైన మారు మనస్సు, ఏదో పశ్చాత్తాపం, అరాకొరా భక్తి, ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళు సంతోషిస్తారా? ఫస్ట్ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంకే కదా. అదే 100 మార్కులు వచ్చినాయి అని చెప్పి నేను దిద్దుకుని వచ్చాననుకో, నా క్వశ్చన్ పేపర్ మీద 100 మార్కులు నేనే వేసుకొచ్చా, నా ప్రోగ్రెస్ కార్డులో 100 మార్కులు నేనే వేసుకొచ్చా. ఏంటి దానివల్ల ప్రయోజనం? అంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నీ పశ్చాత్తాపము, నీ యొక్క మారు మనస్సు నీవు పరలోక రాజ్యములో దేవుని సింహాసనము మీద కూర్చునేటువంటి స్థాయికి రావాలి. అందుకొరకు నువ్వు మొదటి అడుగు వేసావని వాళ్ళు సంతోషిస్తున్నారు. అసలు అడిగే వేయినటువంటి వారి గురించి మనకు అనవసరం. దేవుని వాక్యము ఎవరితో మాట్లాడుతుంది? ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వసించి బాప్టిజమము ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అనేటువంటి ఒక ఆసక్తిని కలిగి ఉన్నారో వారిని గురించి మాట్లాడుతుంది. బాప్టిజమము పొందక ముందు వరకు నీ జీవితము దేవుని దృష్టిలో ఎక్కడ వ్రాయబడి ఉండదు. నీ గురించి రాసుకోవడానికి ఏముందంటావు? ఏమన్నా ఉంటే కదా రాసుకోవడానికి. మరి నీ గురించి ఎవరు రాసుకుంటాడు? బాప్టిజం పొందక ముందు సాతాను రాసుకుంటాడు. ఎందుకు? దేవుడు నీకేదైనా మేలు చేద్దాం అనుకుంటే సాతాను నీ గురించి రాసినవన్నీ చెప్తా ఉంటాడు. ఇదిగో వీడు చూడు, ఇదిగో వీడి బతికేలాగా, వీడి ప్రవర్తన ఎలాగా, వీడి క్రియలు ఎలాగా. కాబట్టి వీటిని బట్టి నువ్వు వీడిని ఎలా ఆశీర్వదిస్తావు అంటే ఇప్పుడు నిన్ను గురించి ఎవరు రాసుకున్నారు? నువ్వు బాప్టిజమం పొందకపోతే సాతాను దగ్గర నీ లిస్ట్ అంతా ఉంటుంది. నువ్వు బాప్టిజమము పొందిన దగ్గర నుండి నీ జీవితాంతము వరకు నీకు సంబంధించినటువంటి విషయాలన్నీ దేవుడు తన గ్రంథంలో రాయించుకుంటాడు. దేవుని దగ్గర ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎవరైతే బాప్టిజమం పొందుకున్నారో వారు బాప్టిజమము పొందుకున్న దగ్గర నుండి దేవునితోటి వారు నడిచినటువంటి వారి ప్రవర్తన అంతా ఆ పుస్తకాల్లో వ్రాయబడతాయి. ప్రోగ్రెస్ కార్డుని బట్టి నువ్వేం చదివావో, నువ్వు ఎలా చదివావో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నువ్వు అసలు ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళావో ప్రోగ్రెస్ కార్డుని బట్టి నీకు తెలుస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి గ్రంథములలో నీ క్రియలు వ్రాయబడుతున్నాయంట. నువ్వు బాప్టిజమము తీసుకున్న దగ్గర నుంచి దేవుడు నీ క్రియలన్నిటినీ లెక్కేస్తానన్నాడు. అంతకుముందు లెక్కలేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు నీ పాపములు వేటిని నేను జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు. కానీ దేవుల్లోకి వచ్చావు, దేవుణ్ణి ఒప్పుకున్నావు, దేవుని నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజమం పొందుకున్నావు. బాప్టిజమము పొందుకున్న దగ్గర నుండి నీ మరణము వరకు ప్రతి క్రియ దేవుని యొక్క 3 గ్రంథాలలో వ్రాయబడి ఉంటాయి.